నల్లధన కుబేరులపై దృష్టి సారించిన ఆదాయపు పన్ను శాఖ పగడ్బందీ వ్యూహాలతో ముందుకెళ్తోంది. ఇతరులతో ఒప్పందం కుదుర్చుకుని నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేందుకు చేస్తున్న యత్నాలకు ఫుల్ స్టాప్ పెట్టడానికి కఠిన చర్యలకు ఉపక్రమించింది. 2.5 లక్షలకు మించి డిపాజిట్ చేసిన వారి వివరాలు అందివ్వాలని కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని బ్యాంకర్లకు సర్క్యులర్లు జారీ చేసింది ఆదాయపు పన్ను శాఖ. ఐటీ శాఖ ఆదేశాలతో డిపాజిట్లను పరిశీలిస్తున్న బ్యాంక్ అధికారులు ఆ వివరాలను తయారు చేస్తున్నారు. ఇక మీదట డిపాజిట్ చేసే మొత్తాలకు సంబంధించి కూడా ప్రతి వారం వివరాలు పంపాలని ఆదాయపు పన్ను శాఖ కోరింది. ఐటీ శాఖ పంపించిన లేఖలు నిన్న సాయంత్రానికే బ్యాంకర్లకు చేరాయి. దీంతో నల్లధన కుబేర్లలోనే కాదు, ఎంతో కొంత లబ్ధి ఆశించి తమ ఖాతాల్లో నల్లధనం జమ చేయించుకున్న బినామీల్లోనూ టెన్షన్ పెరుగుతోంది. ఓవైపు నగదు మార్పిడి, డిపాజిట్ల సేకరణతో బిజీగా బ్యాంక్ అధికారులు ఉన్న సమయంలో ఆదాయపు పన్ను వివరాలు కోరడంతో బడాబాబులకు బినామీలుగా ఉందామనుకున్న వారి వెన్నులో వణుకు పుడుతోంది. డిసెంబర్ నెలాఖరు వరకు రద్దయిన నోట్లు డిపాజిట్ చేసి కొత్త కరెన్సీ పొందొచ్చని కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ ఈలోగానే ఇన్కమ్ ట్యాక్స్ చర్యలకు దిగడం సర్వత్రా చర్చనీయాంశమైంది. గుంటూరు జిల్లాలో 1.5 లక్షల జన్ధన్ అకౌంట్లుంటే వాటిలో 30% ఖాతాల్లో 2.5 లక్షలకు పైగా చొప్పున జమైనట్లు తెలుస్తోంది. బ్యాంకర్లు వివరాలు ఇచ్చాక ఆదాయపు పన్ను శాఖ తనిఖీలు చేపడుతుంది. ఇప్పుడు అకౌంట్లలో డబ్బులు డిపాజిట్ చేసుకున్న వాళ్లు ఆ డబ్బు ఎలా వచ్చిందో అప్పుడు లెక్క చెప్పాల్సి ఉంటుంది. పెద్ద నోట్ల రద్దుపై మోదీ ప్రకటన చేశాక బ్యాంకుల్లో ఎవరెవరు డిపాజిట్ చేసింది సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. కోట్ల సొమ్ము ఒకే అకౌంట్లో కాకుండా 100 అకౌంట్లలో చేయిస్తే పన్ను పోటు తక్కువగా ఉంటుందని జన్ధన్ ఖాతాల్లోకి, ఉద్యోగుల ఖాతాల్లోకి అక్రమ సొమ్మును మళ్లించారు నల్లధన కుబేరులు. దీంతో కొరడా జల్పించడానికి సిద్ధపడింది ఆదాయపు పన్ను శాఖ. లెక్కలు చూపని మొత్తానికి 30% పన్ను మినహాయించడంతో పాటు 200% జరిమానా విధిస్తామని గతంలోనే హెచ్చరించింది ఐటీ శాఖ. అంతేకాదు ప్రాసిక్యూషన్ కూడా జరుగుతుంది. ప్రాసిక్యూషన్ జరిగితే కేసు తీవ్రతను బట్టి 6 నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. పన్ను పోటుకు తోడు జరిమానా, పైపెచ్చు జైలు శిక్షలు తప్పవని బెదిరిపోయిన బ్లాక్ షీప్స్ తమ వద్ద పనిచేస్తున్న ఉద్యోగుల ఖాతాల్లోకి, జన్ధన్ ఖాతాల్లోకి నగదు నిల్వల్ని మళ్లిస్తున్నారు. ఆయా అకౌంట్లలో డిపాజిట్లు చేసుకునేందుకు అనుమతించిన వారికి కొంత మొత్తం ముట్టజెబుతున్నారు. కానీ డిపాజిట్ చేసిన మొత్తం ఇంకా ఉపసంహరించుకోకుండానే ఐటీ శాఖ నుంచి బ్యాంకులకు సర్క్యులర్లు వెళ్లడంతో నల్లధన కుబేరులు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అంతేకాదు స్వల్ప మొత్తానికి ఆశపడి తమ ఖాతాల్లో డబ్బు డిపాజిట్ చేయించుకున్న వారిలో బీపీ పెరిగిపోతోంది. ఐటీ సర్క్యులర్లతో బినామీలుగా ఉండి నల్ల కుబేరుల సొమ్మును తమ ఖాతాల్లో వేసుకుందామనుకున్న వారు వెనకంజ వేస్తున్నారు.